శాంతి. అందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు, శుభాకాంక్షలు, శుభాకాంక్షలు. మరియు బ్రహ్మ కుమారీస్ వాసవి కాలనీ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈశ్వరీయ సేవలను ప్రారంభించి విజయవంతంగా 1 year పూర్తి అయిన సందర్భంగా గాడ్ ఫాదర్ పరంపిత శివ పరమాత్మకు మరియు దైవీ సోదరీ సోదరులందరికీ శుభాకాంక్షలు, శుభాకాంక్షలు, శుభాకాంక్షలు. ఈ రోజటి మురళి వినడానికి ముందు బతుకమ్మ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఈ పాట రూపంలో విందాము. సుగంధంతో మాకానందాన్ని కలిగించి భక్తి శ్రద్ధలతోడా మా మొక్కులు నీకు చెల్లించి తంగెడు పూలు తామర పూలు కుప్పోలే పోసినము మా తల్లి బతుకమ్మ, మా తల్లి బతుకమ్మ. విశ్వశాంతి మంత్రముయ్యాలో, ధ్యాన మార్గదర్శనముయ్యాలో, రాగద్వేషహరణముయ్యాలో, శాంతితో సాధించు ఉయ్యాలో, తీరొక్క పోగలిసి ఉయ్యాలో, బతుకమ్మ తామరే ఉయ్యాలో, అందరూ పట్టితే ఉయ్యాలో, జ్ఞాన దీపం వెలుగు ఉయ్యాలో, శాంతి సాధనలకు ఉయ్యాలో, భావితరాలకు ఉయ్యాలో, బాట వేయునంట ఉయ్యాలో. నిప్పునైన నీరు చేసేది, క్రోధమైన ప్రేమ అయ్యేది, ఓం శాంతి మంత్రమే ఉయ్యాలో, నీ వడికి కాపాడు ఉయ్యాలో. నిన్ను నిన్నుగా చూపించు మంత్రం ఓం శాంతి మంత్రమే ఉయ్యాలో, నీకు నువ్వుగా మార్చుకొనుటకు దారి చూపుతుంది ఉయ్యాలో. బతుకమ్మ బతుకమ్మ బంగారు బతుకమ్మ, బతుకమ్మ బతుకమ్మ మా తల్లి బతుకమ్మ. ఓంకార దీపంలో వెలిగించు, శాంతి సహనాన్ని మాలో కలిగించు. బతుకమ్మ బతుకమ్మ బంగారు బతుకమ్మ, బతుకమ్మ బతుకమ్మ మా తల్లి బతుకమ్మ. గాఢాంధకారములోన వెలుగుబాటవే బతుకమ్మ, అస్తవ్యస్తమయమౌ మాకు ఆధారం నీవేనమ్మా. బతుకమ్మ నిమజ్జనమ్మే పాప ప్రక్షాళన కాదా, నిరాకార శివ పరమాత్మ నీ సాక్షాత్కారం కాదా, ప్రతి పువ్వులోన నువ్వే కనిపించు, లోక కళ్యాణం నువ్వే జరిపించు. బతుకమ్మ పాటలతో మనమంతా చిందేసి, ఓం శాంతి మంత్రంతో మనసంతా పులకించే. బతుకమ్మ బతుకమ్మ బంగారు బతుకమ్మ, బతుకమ్మ బతుకమ్మ మా తల్లి బతుకమ్మ. ఓంకార దీపం మాలో వెలిగించు, శాంతి
శాంతి. ఈరోజటి మురళి 14 అక్టోబర్ 2021. ఓం శాంతి. భగవాను వాచ. మధురమైన పిల్లలు, యోగశక్తి ద్వారా వికారాల రూపీ రావణునిపై విజయాన్ని పొంది సత్యమైన దసరాను జరుపుకోండి. యోగశక్తి ద్వారా వికారాల రూపీ రావణునిపై విజయాన్ని పొంది సత్యమైన దసరాను జరుపుకోండి. ప్రశ్న: రామాయణానికి మహాభారతానికి ఉన్న సంబంధం ఏమిటి? దసరా పండుగ ఏ విషయాన్ని నిరూపిస్తుంది? రామాయణానికి మహాభారతానికి ఉన్నటువంటి సంబంధం ఏమిటి? దసరా పండుగ ఏ విషయాన్ని నిరూపిస్తుంది? జవాబు: దసరా జరుపుకోవడము అంటే రావణుడు అంతమవ్వడము మరియు సీతలకు విముక్తి లభించడము. కానీ కేవలము దసరాను జరుపుకోవడము వల్ల రావణుని నుండి ముక్తి లభించదు. ఎప్పుడైతే మహాభారతం జరుగుతుందో అప్పుడు సీతలందరికీ విముక్తి లభిస్తుంది. మహాభారత యుద్ధం ద్వారా రావణ రాజ్యము అంతమవుతుంది. కావున రామాయణానికి మహాభారతానికి మరియు గీతకు పరస్పరము చాలా సమీప సంబంధము ఉంది. దసరా జరుపుకోవడము అంటే రావణుడు అంతమవ్వడము మరియు సీతలకు విముక్తి లభించడము. కానీ కేవలము దసరాను జరుపుకోవడం వల్ల రావణుని నుండి ముక్తి లభించదు. ఎప్పుడైతే మహాభారతం జరుగుతుందో అప్పుడు సీతలందరికీ విముక్తి లభిస్తుంది. మహాభారత యుద్ధం ద్వారా రావణ రాజ్యము అంతమవుతుంది. కావున రామాయణానికి మహాభారతానికి మరియు గీతకు పరస్పరము చాలా సమీప సంబంధము ఉంది. పాట ఉంది: సభలో జ్యోతి వెలిగింది. ఓం శాంతి. మీరు బ్రాహ్మణ సాంప్రదాయానికి చెందినవారు. ఇప్పుడు మిమ్మల్ని దైవీ సాంప్రదాయులు అని అనడానికి వీల్లేదు. ఇప్పుడు మీరు బ్రాహ్మణ సాంప్రదాయులు, ఆ తర్వాత మళ్ళీ దైవీ సాంప్రదాయులుగా కానున్నారు అని శివబాబా తెలియజేస్తున్నారు. దసరా రోజున రామాయణము పూర్తి అవనున్నట్లుగా భావిస్తారు. కానీ నిజానికి ఇది పూర్తి అవ్వదు. రావణుడు మరణించినట్లయితే మరి రామాయణము కథ పూర్తవ్వాలి. కానీ అలా జరగదు. మహాభారత యుద్ధం ద్వారానే విముక్తి లభిస్తుంది. ఇవి కూడా అర్థం చేసుకోవలసిన విషయాలు. రామాయణం అంటే ఏమిటి, మహాభారతం అంటే ఏమిటి అన్నది ప్రపంచం వారికి తెలియదు. రామాయణానికి మహాభారతానికి సంబంధం ఉంది. మహాభారత యుద్ధము ద్వారా రావణ రాజ్యం అంతమవుతుంది. ఆ తర్వాత ఇక ఈ దసరా మొదలైనవి జరుపుకోవడం అనేది ఉండదు. గీత మరియు మహాభారతము రావణ రాజ్యాన్ని సమాప్తము చేస్తాయి. ఇప్పుడు ఇంకా సమయం ఉంది. జ్ఞాన అస్త్ర శస్త్రాల ద్వారా ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. వారిది హింసాయుతమైనది, మీది అహింసాయుతమైనది. మీరు గీతా జ్ఞానాన్ని వినిపిస్తారు. దానివల్ల ఏమవుతుంది? రావణ రాజ్యం అంతం కానున్నది. వారు రావణుని తగిలబెడతారు. కానీ దానివల్ల రామరాజ్యమైతే రాదు. ఇప్పుడు రామాయణము మరియు మహాభారతం ఉంది కదా. రావణుని అంతం చేసేందుకు మహాభారతం ఉంది. ఇవి అర్థం చేసుకోవలసిన గూహ్యమైన విషయాలు. ఇందులో విశాలమైన బుద్ధి కావాలి. మహాభారత యుద్ధం ద్వారా రావణ రాజ్యం అంతమవుతుంది అని బాబా అర్థం చేయిస్తారు. కేవలము రావణుణ్ణి చంపడం వలన రావణ రాజ్యం అంతం కాదు. దాని కొరకు సంగమం కావాలి. ఇప్పుడు ఇది ఆ సంగమ యుగము. ఇప్పుడు మీరు రావణునిపై విజయాన్ని పొందేందుకు తయారవుతున్నారు. ఇందులో జ్ఞాన అస్త్ర శస్త్రాలు కావాలి, కానీ స్థూలమైనవి కావు. రాముడికి మధ్య యుద్ధం జరిగినట్లుగా చూపిస్తారు. ఈ శాస్త్రాలన్నీ భక్తి మార్గానికి చెందినవి. ఇప్పుడు మీరు యోగశక్తి ద్వారా
రావణునిపై విజయాన్ని పొందుతారు. ఇది గుప్తమైన విషయము. పంచవికారాల రూపీ రావణునిపై మీరు విజయాన్ని పొందుతారు. దేని ద్వారా? గీత ద్వారా. బాబా మీకు గీతను వినిపిస్తున్నారు. భాగవతము అనేది లేదు. భాగవతంలో కృష్ణ చరిత్రను చూపిస్తారు. కృష్ణ చరిత్ర అంటూ ఏదీ లేదు. ఇప్పుడు వినాశనం అవుతుంది అని, మహాభారత యుద్ధం జరుగుతుంది అని మీకు తెలుసు. దాని ద్వారానే రావణ రాజ్యం అంతం అవుతుంది. మెట్ల వరుసలో కూడా చూపించారు. ఎప్పటి నుండైతే రావణ రాజ్యం ప్రారంభమైందో అప్పటి నుండి భక్తి మార్గం ప్రారంభమైంది. ఇది కేవలము మీకు మాత్రమే తెలుసు. గీత సంబంధము మహాభారత యుద్ధంతో ఉంది. మీరు గీతను విని రాజ్యాన్ని పొందుతారు. ఈ ప్రపంచమంతటినీ శుభ్రం చేసేందుకు యుద్ధం జరుగుతుంది. భాగవతంలో ఉన్న చరిత్రలు మొదలైనవన్నీ వ్యర్థమైనవే. శివ పురాణములో ఏమీ లేదు. గీతకు శివ పురాణము అన్న పేరు ఉండాలి. శివబాబా కూర్చొని జ్ఞానమును ఇస్తారు. అన్నింటికన్నా ఉన్నతమైనది గీత. గీత శాస్త్రాలన్నింటిలోకి శిఖరము వంటిది. అన్ని పుస్తకాలను చాలా పెద్దగా తయారు చేశారు. మనుషుల జీవిత గాథలను కూడా చాలా పెద్ద పెద్దగా తయారు చేశారు. నెహ్రూ శరీరాన్ని వదిలాక అతడిని గురించి ఎన్నో పెద్ద పెద్ద పుస్తకాలను తయారు చేస్తూ ఉంటారు. మరి శివబాబా చెప్పే ఈ గీత పుస్తకాలు ఎంత పెద్దగా ఉండాలి? కానీ గీత చాలా చిన్నది. ఎందుకంటే బాబా కేవలము ఒకే విషయాన్ని వినిపిస్తారు. నన్ను స్మృతి చేసినట్లయితే మీ వికర్మలు వినాశనము అవుతాయి, మరియు చక్రాన్ని అర్థం చేసుకోండి అని చెబుతారు. కావుననే గీతను చిన్నగా తయారు చేశారు. అది కంఠస్థం చేసే జ్ఞానము. గీత లాకెట్ను తయారు చేస్తారు. అందులో చాలా చిన్నని అక్షరాలు ఉంటాయి అని మీకు తెలుసు. బాబా కూడా మీ మెడలో త్రిమూర్తి మరియు రాజ్య చిత్రాలతో కూడుకున్న లాకెట్ను ధరింపచేస్తారు. గీతలో 2 పదాలు ఉన్నాయి, అల్లా మరియు వారసత్వం. ఇది గుప్త మంత్రపు లాకెట్. అది మన్మనా బాబా. నన్ను స్మృతి చేసినట్లయితే మీ వికర్మలు వినాశనము అవుతాయి. యోగబలము ద్వారా విజయాన్ని పొందడము మీ పని. మీ కొరకు శుభ్రత కూడా కావాలి. మీ యోగశక్తి ద్వారానే రావణరాజ్య వినాశనము కానున్నది. రావణరాజ్యం ఎప్పుడు ప్రారంభమైందో కూడా వారికి తెలియదు. ఈ జ్ఞానం చాలా సహజమైనది. ఇది ఒక్క క్షణము యొక్క విషయమే కదా. 84 జన్మల మెట్ల చిత్రంలో కూడా ఇన్ని జన్మలు తీసుకున్నారు అని ఉంది. ఇది ఎంత సహజమో. బాబా జ్ఞానసాగరుడు. జ్ఞానం వినిపిస్తూనే ఉంటారు. మీరు మురళీ కాగితాలను జమ చేస్తూ వెళితే లెక్కలేనంతగా అయిపోతాయి. బాబా సారంలో అర్థం చేయిస్తారు. అల్లాను స్మృతి చేయండి చాలు అని క్లుప్తంగా చెబుతారు. మిగిలిన సమయాన్ని ఎందులో వినియోగిస్తారు? మీ శిరస్సుపై పాపభారం ఎంతగానో ఉంది. అది మళ్ళీ స్మృతి ద్వారానే తొలగిపోతుంది. ఇందులో ఎంతో కష్టపడవలసి ఉంటుంది. మీరు గడియ గడియ మరిచిపోతారు. మీరు బాబాను స్మృతి చేస్తూ ఉన్నట్లయితే ఎప్పుడూ విఘ్నాలు రావు. దేహాభిమానులుగా అవడం వల్లనే విఘ్నాలు వస్తాయి. చివరిలోనే దేహీ అభిమానులుగా అవుతారు. ఆ తర్వాత అరకల్పము ఏ విఘ్నాలు రావు. ఇవి ఎంతగానో అర్థం చేసుకోవలసిన గూహ్యమైన విషయాలు. మొదటి నుండి ఎంతగానో వినిపిస్తూ వచ్చారు. అయినా మళ్ళీ కేవలం తండ్రిని మరియు వారసత్వాన్ని స్మృతి చేయండి చాలు అని అంటారు. వృక్షం చాలా విస్తారమైనది. బీజం చాలా చిన్నగా ఉంటుంది. దాని నుండి ఎంత పెద్ద వృక్షం విస్తరిస్తుంది? రామాయణానికి మరియు మహాభారతానికి ఉన్న సంబంధం ఏమిటో బాబా అర్థం చేయిస్తారు. రామాయణము భక్తి మార్గానికి చెందినది. అది అరకల్పం నుండి నడుస్తూ వస్తుంది. అనగా ఇప్పుడు రావణ రాజ్యం నడుస్తుంది. మళ్ళీ మహాభారతము వచ్చినట్లయితే రావణ రాజ్యము అంతమై రామరాజ్యము ప్రారంభమవుతుంది. రామాయణానికి మరియు మహాభారతానికి మధ్య ఉన్న తేడా ఏమిటి? రామరాజ్య స్థాపన మరియు రావణ రాజ్య వినాశనం జరగనున్నది. గీతను విని మీరు విశ్వాధిపతులుగా అయ్యేందుకు అర్హులుగా అవుతారు. గీత మరియు మహాభారతం కూడా ఈ సమయానికి చెందినవే.
అవి రావణ రాజ్యాన్ని అంతం చేసేందుకు ఉన్నాయి. వారు యుద్ధాలు మొదలైనవి ఏవైతే చూపించారో అవన్నీ అసత్యమైనవే. పంచ వికారాలపై విజయాన్ని పొందేందుకు యుద్ధం ఉంది. బాబా మీకు గీతలోని 2 పదాలను వినిపిస్తారు. మన్మనా బాబా. గీత ప్రారంభంలో మరియు అంతిమంలో ఈ 2 పదాలు వస్తాయి. ఇప్పుడు తప్పకుండా గీత అధ్యాయం నడుస్తుంది అని పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు. కానీ ఇది ఎవరికైనా చెబితే కృష్ణుడు ఎక్కడ ఉన్నాడు అని అంటారు. బాబా అర్థం చేయించడానికి మరియు భక్తి మార్గపు శాస్త్రాలలో ఉన్నదానికి ఎంతో తేడా ఉంది. ఈ రామాయణము అంటే ఏమిటో, మహాభారతము అంటే ఏమిటో ఎవరికీ తెలియదు. మహాభారత యుద్ధం తర్వాతనే స్వర్గ ద్వారాలు తెరుచుకుంటాయి. కానీ మనుషులు ఇది అర్థం చేసుకోరు. కావున మీరు ముందు తండ్రి పరిచయాన్నే ఇవ్వండి. నన్నొక్కడినే స్మృతి చేయండి అని బాబా అంటారు. ఈ తండ్రి మొత్తం ప్రపంచం అంతటి కొరకు తెలియచేస్తున్నారు. ఒక్క గీతనే వారు ఖండన చేశారు. గీత అన్ని భాషలలోనూ బాగా ప్రాచుర్యం పొందింది. మీ రాజ్యంలో ఒకే భాష ఉంటుంది. అక్కడ శాస్త్రాలు మొదలైనవేవీ ఉండవు. అక్కడ భక్తి మార్గపు విషయం ఏదీ ఉండదు. భారతదేశ సంబంధము రామాయణము, మహాభారతము మరియు గీతతోనే ఉంది. భగవంతుడు పిల్లలకు గీతను వినిపిస్తారు. దాని ద్వారా మీరు స్వర్గాధిపతులుగా అవుతారు. మహాభారత యుద్ధం తప్పకుండా జరగాలి. అప్పుడే పతిత ప్రపంచము అంతమవుతుంది. గీత ద్వారా మీరు పావనంగా అవుతారు. పతిత పావనుడైన భగవంతుడు చివర్లోనే వస్తాడు. కామం మహాశత్రువు, దానిపై విజయాన్ని పొందాలి అని చెబుతారు. కామ వికారంతో ఎప్పుడూ ఓడిపోకూడదు. దానివల్ల ఎంతో నష్టం కలుగుతుంది. ఈ వికారాల వెంటపడి ప్రసిద్ధమైన వారు, మినిస్టర్లు మొదలైన వారు కూడా తమ పేరును అప్రతిష్ట పాలు చేసుకుంటారు. కామం కొరకు చాలా అశుద్ధంగా అవుతారు. బాబా వద్దకు యవ్వనంలో ఉన్న పిల్లలు కూడా వస్తారు. బ్రహ్మచర్యంలో ఉండేవారు చాలామంది ఉన్నారు. వారు మొత్తం జీవితమంతా పెళ్లి చేసుకోకుండా ఉంటారు. స్త్రీలు కూడా అలా ఉంటారు. నన్స్ ఎప్పుడూ వికారాలలోకి వెళ్ళరు. కానీ దానివల్ల ప్రాప్తి ఏమీ లేదు. కానీ ఇక్కడ పవిత్రంగా అయ్యి జన్మ జన్మాంతరాలు స్వర్గాధిపతులుగా అవుతారు. జన్మ జన్మాంతరాల పాపభారము శిరస్సుపై ఉంది. ఎప్పుడైతే అదంతా తొలగిపోతుందో అప్పుడే స్వర్గంలోకి వెళ్ళగలుగుతారు. ఇక్కడ మనుష్యులు పాపాలు చేస్తూ ఉంటారు. ఏ ఒక్క జన్మలోనో సన్యాసులుగా అవుతారు. అయినా వికారాల ద్వారానే జన్మ తీసుకుంటారు కదా. రావణ రాజ్యంలో వికారాలు లేకుండా జన్మ జరగదు. అక్కడ ఎలా జన్మిస్తారు అని ప్రశ్నిస్తారు. యోగబలము అని దేనిని అంటారు అని అడగవలసిన అవసరం లేదు. అది సంపూర్ణ నిర్వికారి ప్రపంచము. రావణ రాజ్యమే లేనప్పుడు ఈ ప్రశ్న ఉత్పన్నమయ్యే అవకాశమే లేదు. అన్నీ సాక్షాత్కారం అవుతాయి. వృద్ధత్వాన్ని పొందినప్పుడు తాను వెళ్ళి పిల్లవాడిగా జన్మ తీసుకుంటాను అని, మాతృగర్భంలోకి వెళతాను అని సాక్షాత్కారం అవుతుంది. ఫలానా ఇంట్లోకి వెళతాను అన్నది తెలియదు. కేవలము ఇప్పుడు చిన్న పిల్లవాడిగా అవనున్నాను అని మాత్రమే తెలుస్తుంది. నెమలి ఉదాహరణ ఉంది కదా. కన్నీళ్ల ద్వారా గర్భధారణ జరుగుతుంది. బొప్పాయి చెట్లలో కూడా స్త్రీ పురుష వృక్షాలు ఉంటాయి. ఒకదానికొకటి పక్కపక్కన ఉండడం ద్వారా ఫలాలను ఇస్తాయి. ఇది కూడా ఒక అద్భుతమే కదా. జడమైన వస్తువులోనే ఇలా జరిగినప్పుడు మరి చైతన్యంలో, సత్యయుగంలో ఏవైనా జరగవచ్చు కదా. వీటన్నింటి విస్తారము ముందు ముందు అర్థమవుతుంది. మీరు బాబాను స్మృతి చేస్తూ తమో ప్రధానుల నుండి సతో ప్రధానులుగా అయ్యి వారసత్వాన్ని తీసుకోండి. ఇదే ముఖ్యమైన విషయము. అక్కడి ఆచారము ఎలా ఉంటుందో అక్కడ చూస్తారు. మీరు యోగశక్తి ద్వారా విశ్వాధిపతులుగా అవుతారు. మరి యోగం ద్వారా పిల్లలు ఎందుకు పుట్టరు? ఇటువంటి ప్రశ్నలను ఎంతోమంది అడుగుతారు. ఏదైనా విషయంలో పూర్తి జవాబు లభించకపోతే పడిపోతారు. చిన్న విషయంలో కూడా సంశయం వచ్చేస్తుంది. శాస్త్రాల్లో ఇటువంటి విషయాలేవీ లేవు. శాస్త్రాలు భక్తి మార్గానికి చెందినవి.
పరమపిత పరమాత్మ వచ్చి బ్రాహ్మణ ధర్మాన్ని, సూర్యవంశీ చంద్రవంశీ ధర్మాన్ని స్థాపిస్తారు. బ్రాహ్మణులు సంగమ యుగానికి చెందినవారు. బాబా సంగమ యుగంలో రావలసి ఉంటుంది. హే పతిత పావన రా అని కూడా పిలుస్తూ ఉంటారు. విదేశాలలో ఉన్నవారు ముక్తి ప్రదాత, దుఃఖాల నుండి విముక్తులను చేయి అని అంటారు. దుఃఖమునిచ్చేది ఎవరో కూడా వారికి తెలియదు. రావణ రాజ్యము సమాప్తం అవుతుంది అని మీకు తెలుసు. మీకు బాబా రాజయోగాన్ని నేర్పిస్తున్నారు. ఎప్పుడైతే చదువు పూర్తవుతుందో అప్పుడు వినాశనం జరుగుతుంది. దానికి మహాభారత యుద్ధము అన్న పేరును పెట్టారు. మహాభారతంలో రావణ రాజ్యము అంతమవుతుంది. దసరాలో రావణుని తగులబెడతారు. అవన్నీ హద్దులోని విషయాలు. ఇవి బేహద్దు విషయాలు. ఈ ప్రపంచమంతా అంతమైపోతుంది. ఇంత చిన్న చిన్న పిల్లలు కూడా ఎంత ఉన్నతమైన జ్ఞానాన్ని తీసుకుంటున్నారు. ఆ దైహికమైన జ్ఞానము నూనె వంటిది. ఈ జ్ఞానము స్వచ్ఛమైన నెయ్యి వంటిది. కావున రాత్రికి పగలుకు ఉన్నంత తేడా ఉంది కదా. రావణ రాజ్యంలో మీరు నూనె త్రాగవలసి ఉంటుంది. ఇంతకుముందు స్వచ్ఛమైన నెయ్యి ఎంతో చౌకగా లభించేది. ఇప్పుడు ఎంతో ఖరీదైపోయింది. కావున ఇప్పుడు నూనెను వాడవలసి వస్తుంది. గ్యాస్, కరెంటు మొదలైనవేవి ఇంతకుముందు లేవు. 50-60 సంవత్సరాల్లో ఎంతో తేడా వచ్చింది. ఇప్పుడు అన్నీ అంతం కానున్నాయి అని మీకు తెలుసు. శివ్ బాబా మనల్ని లక్ష్మీనారాయణుల వలె తయారు చేసేందుకు చదివిస్తున్నారు. ఈ నశ బ్రహ్మ బాబాకు ఎంతగానో ఉంటుంది. పిల్లల్ని మాయ మరిపింపచేస్తూ ఉంటుంది. బాబా నుండి వారసత్వాన్ని తీసుకునేందుకు వచ్చాము అని మీరు అంటున్నప్పుడు మరి మీకు ఆ నశ ఎందుకు ఎక్కదు? మధురమైన ఇంటిని, మధురమైన రాజధానిని మరిచిపోతారు. ఎవరైతే ఎక్కువ సేవను చేస్తారో వారు రాజకుమారులుగా అవుతారు అని బాబాకు తెలుసు. మరి మీకు ఆ నశ ఎందుకు ఉండదు? ఎందుకంటే వారు స్మృతిలో ఉండరు. సేవలో పూర్తిగా తత్పరులై ఉండడం లేదు. కాసేపు సేవలో ఉప్పొంగుతారు, కాసేపు చల్లబడిపోతారు. ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని తమను తాము ప్రశ్నించుకోవాలి. ఇలాగే జరుగుతుంది కదా. అప్పుడప్పుడు పొరపాట్లు కూడా జరుగుతూ ఉంటాయి. కావుననే బాబా అర్థం చేయిస్తారు. మీ వాక్కులు చాలా మధురంగా ఉండాలి. అందరినీ సంతుష్టపరచాలి. ఎవరికీ ఆవేశం రాకూడదు. బాబా ఎంత ప్రేమ సాగరులు. ఇప్పుడు గో హత్యలను ఆపు చేసేందుకు ఎంతో కృషి చేస్తూ ఉంటారు. అన్నింటికన్నా పెద్ద హత్య కామవికారంలోకి వెళ్ళడమే. మొదట దానిని ఆపు చేయండి. ఎంత కష్టపడినా అవేవీ ఆగవు. ఇరువురూ ఈ వికారంలోకి వెళ్ళకూడదు. ఈ మనుషుల విషయం ఎక్కడా? బాబా వినిపించే విషయం ఎక్కడా? ఎవరైతే కామవికారాన్ని జయిస్తారో వారే పవిత్ర ప్రపంచానికి అధిపతులుగా అవుతారు. అచ్చా, मीठे मीठे सिखलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. ఓం శాంతి. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, బాబా సమానంగా ప్రేమ సాగరులుగా అవ్వాలి. ఎప్పుడూ ఆవేశంలోకి రాకూడదు. మీ మాటలను చాలా మధురంగా ఉంచుకోవాలి. అందరినీ సంతుష్టపరచాలి. బాబా సమానంగా ప్రేమ సాగరులుగా అవ్వాలి. ఎప్పుడూ ఆవేశంలోకి రాకూడదు. మీ మాటలను చాలా మధురంగా ఉంచుకోవాలి. అందరినీ సంతుష్టపరచాలి. సెకండ్ పాయింట్, మనసారా సేవను చేయాలి. ఇప్పుడు ఈ పాత శరీరాన్ని వదిలి యువరాజులుగా యువరాణులుగా అవుతాము అన్న నశాలో ఉండాలి. మనస్ఫూర్తిగా సేవను చేయాలి. ఇప్పుడు ఈ పాత శరీరాన్ని వదిలి యువరాజులుగా యువరాణులుగా అవుతాము అన్న నశాలో ఉండాలి.
వరదానము. సేవా లగనము ద్వారా లౌకికమును అలౌకిక ప్రవృత్తిలోకి పరివర్తన చేసే నిరంతర సేవాదారి భవ. సేవా లగనము ద్వారా లౌకికమును అలౌకిక ప్రవృత్తిలోకి పరివర్తన చేసే నిరంతర సేవాదారి భవ. విస్తారము. నిరంతర సేవలో ఉండడము సేవాదారుల కర్తవ్యము. అది మనసా సేవ కావచ్చు, వాచా సేవ కావచ్చు, లేక కర్మణా సేవ కావచ్చు. సేవాదారులు ఎప్పుడూ సేవను తమ నుండి వేరుగా భావించరు. ఎవరి బుద్ధిలోనైతే సదా సేవ యొక్క లగనము ఉంటుందో వారి లౌకిక ప్రవృత్తి మారి ఈశ్వరీయ ప్రవృత్తిగా అయిపోతుంది. సేవాదారులు ఇంటిని ఇంటిగా భావించరు, దానిని సేవా స్థానంగా భావిస్తూ నడుచుకుంటారు. సేవాదారుల ముఖ్య గుణము త్యాగము. త్యాగవృత్తి కలవారు ప్రవృత్తిలో తపస్వి మూర్తులుగా ఉంటారు. దాని ద్వారా సేవ స్వతహాగానే జరుగుతుంది. నిరంతర సేవలో ఉండడము సేవాదారుల కర్తవ్యము. అది మనసా సేవ కావచ్చు, వాచా సేవ కావచ్చు, లేక కర్మణా సేవ కావచ్చు. సేవాదారులు ఎప్పుడూ సేవను తమ నుండి వేరుగా భావించరు. ఎవరి బుద్ధిలోనైతే సదా సేవ యొక్క లగనము ఉంటుందో వారి లౌకిక ప్రవృత్తి మారి ఈశ్వరీయ ప్రవృత్తిగా అయిపోతుంది. సేవాదారులు ఇంటిని ఇంటిగా భావించరు, దానిని సేవా స్థానంగా భావిస్తూ నడుచుకుంటారు. సేవాదారుల ముఖ్యమైన గుణము త్యాగము. త్యాగవృత్తి కలవారు ప్రవృత్తిలో తపస్వి మూర్తులుగా ఉంటారు. దాని ద్వారా సేవ స్వతహాగానే జరుగుతుంది. స్లోగన్. మీ సంస్కారాలను దివ్యంగా చేయాలి అనుకుంటే మీ మనస్సును, బుద్ధిని బాబా ముందు సమర్పితం చేయండి. మీ సంస్కారాలను దివ్యంగా చేయాలి అనుకుంటే మీ మనస్సును, బుద్ధిని బాబా ముందు సమర్పితం చేయండి. ఈరోజటి స్వమానము. నేను ఆత్మను, దుర్గుణాలను హరించే ఆది పరాశక్తి దుర్గాదేవిని. నేను ఆత్మను, దుర్గుణాలను హరించే ఆది పరాశక్తి దుర్గాదేవిని. అచ్చా. ఓం శాంతి.